కర్నూలులో కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏ విధంగా ఉంది కోలాహలం? అలాగే అధికారులకి అన్ని సూచనలు చేయడం జరిగిందా? ఏ విధంగా ఉంది అక్కడ? ధనలక్ష్మి, కర్నూలు ఉమ్మడి జిల్లాకు సంబంధించి నంద్యాల, కర్నూలు పార్లమెంట్లకు సంబంధించి ఇప్పటికే కౌంటింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో కౌంటింగ్ జరుగుతుంది. నంద్యాల వచ్చేసి ఆర్జీఎం, అదే శాంతిరామ్ కాలేజీలకు సంబంధించి ఆ కాలేజీలో 6 అసెంబ్లీ, 1 పార్లమెంటుకి కౌంటింగ్ జరగబోతుంది. రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించి 8 అసెంబ్లీ, 1 పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే వివిధ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు, అభ్యర్థులు రాయలసీమ యూనివర్సిటీకి చేరుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. అలాగే పోలీసులు మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ సంబంధించి ఏదైతే సిటీలో ఉంటుందో ఇబ్బందులు కలగకుండా మొత్తం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కర్నూలుకు సంబంధించి 2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాలలో 1000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు కిలోమీటర్కు పైనే రెడ్ జోన్లుగా ప్రకటించడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో ఎక్కడైనా సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో వాటిపైన ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకునే నియోజకవర్గాలు ఉన్నాయో వాటిపైన పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. అదేవిధంగా ఈ రౌడీ సీటర్ల పైన ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. రాజకీయాల్లో ఎవరైతే ఘర్షణలకు పాల్పడతారో వారిపైన కానీ ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. 2 పార్లమెంట్లకు సంబంధించి కర్నూలు జిల్లా అంటేనే ఘర్షణల వాతావరణం ఉండేటువంటి జిల్లా అయినప్పటికీ ఎన్నికలకు సంబంధించి ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు కౌంటింగ్ కానీ ప్రశాంతంగా పాల్గొననున్నారు. అదనంగా మరో 2000 మంది వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. ఈ జిల్లాలో తొలి ఫలితం జగ్గంపేటది వెలువడనుండగా కాకినాడ సిటీ ఫలితం తుది ఫలితం కానుంది. 1200 మంది సిబ్బందితో పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన పిఠాపురం, కాకినాడ నియోజకవర్గాల్లో మరో 100 మందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర, రాష్ట్ర బలగాల్ని సిద్ధం చేశారు. 60 సీసీ కెమెరాలు, 5 డ్రోన్లతో నిఘా కూడా పెట్టారు.